బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ రేపు ఢిల్లీలోని భారత మండపం వేదికగా ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని అభ్యర్థిగా మోదీని బీజేపీ నేతలు ఎన్నుకోనున్నారు. బీజేపీ జెండాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆవిష్కరిస్తారు. ఇక మధ్యాహ్నం నుంచి భారత మండపంలో పార్టీ విస్తృత స్థాయి జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జేపీ నడ్డా ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరుగుతున్న ఈ సమావేశాలను భారీ స్థాయిలో నిర్వహించాలని బీజేపీ అధిష్టానం ప్లాన్ చేసింది. 400 సీట్లు టార్గెట్ గా కమలం పార్టీ వ్యూహం రచిస్తోంది. ఈ సమావేశాలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 11,000 మందికి పైగా బీజేపీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఇప్పటికే హస్తిన చేరుకున్నారు. రేపు కూడా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. రేపు మధ్యాహ్నం ప్రధాని ముగింపు ప్రసంగం చేయనున్నారు. బీజేపీ నేతలకు ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించనున్నారు. అలాగే 2 తీర్మానాలను ఆమోదించనున్నారు. బీజేపీ పాలనలో సాధించిన విజయాలపై తీర్మానం చేయనుంది బీజేపీ జాతీయ మండలి. బీజేపీ ప్రచార కమిటీ సారథిగా ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ఈ సమావేశాల్లోనే ఎన్నుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగిస్తూ తీర్మానం చేయనుంది బీజేపీ జాతీయ మండలి.